ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మహాదేవ యా ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మార్చి 1 నుంచి 15 తారీఖు వరకు ఈ వర్షభ రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చిలకమ్మతోని తీపిద్దాం. దమ్మ చిలకమ్మ ఈ వర్షభ రాశి వారికి మార్చి 1 నుంచి 15 తారీఖు వరకు ఎలా ఉంది చూద్దాం. అదృష్టం రేకాటం ప్రశ్నయోగ స్థానంలో ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి అండి. మీ పేరు మీద ఇద్దరు భార్యలండి. ఇద్దరు భార్యలంటే ఇద్దరు భార్యలు కాదు స్వామి. మీ పేరు మీద ఒక అమ్మాయి ముందు సంబంధం చూస్తారు, అది ఇసుక వెళ్ళిపోతుంది. రెండో సంబంధం తప్పకుండా మీకు ప్యాస్ అవుతుంది. అందుకే ఇద్దరు భార్యలు అన్నారండి. ఇద్దరు భార్యల్లో ఒక్క అమ్మాయే ఉంటుంది మీ పేరు మీద. మీ అదృష్టం రేఖ, ఆలోచన రేఖ, ప్రశ్నయోగ స్థానం బాగుంది. మీరు డబ్బు బాగానే కట్టి పెడతారు, బాగానే కట్టి పెడతారు. కానీ ఇప్పారంటే ఒకరోజు మొత్తం సున్నా అయిపోతుందండి. దోస్తానం తోటి అంతా ఖర్చు పెడతారు. మీరు ఒకరి పనికి మీరు పోతారు, మీ పనికి ఎవరు రాడండి. కానీ అదృష్టం రేఖ మీ పేరు మీద మీ ఫ్యూచర్లో మంచి మంచి కోరికలు ఉన్నాయి మీ పేరు మీద. ఈ రాశి వారికి చాలా కోరికలు, పెద్ద పెద్ద కోరికలు అంటే బయటికి వెళ్ళాలనుకున్నా, విదేశాలు వెళ్ళాలి, చదువు గురించి వెళ్ళాలి, ఇంకా ఏదన్నా కొత్త జాబ్ చేయాలి, ఏదన్నా పెద్ద షాప్ పెట్టాలి, లేకుంటే అంత పేదవాళ్ళు ఉన్నా కానీ ఏదన్నా కిరాణా షాప్ పెట్టాలనుకున్నా కానీ, ఏదన్నా దుకాణం పెట్టాలనుకున్నా కానీ మీకు మంచిగా గడియలు కలిసి వస్తాయండి. కానీ మీ అదృష్టం రేకాటంలో కానీ, స్నేహం వల్ల కానీ, దోస్తానంలో కానీ మీకు కలిసి వచ్చే యోగం ఉందండి. మీకు పెద్ద మనిషి ఒక మనిషి మీకు సహకారం కూడా చేస్తారు. ఆ పెద్ద మనిషి మీ వల్ల మీకు మంచిగా ఉన్నదా లేదా అనుకుంటున్నారు. ఆ పెద్ద మనిషి మీకు తప్పకుండా సహకారం చేస్తారండి. ఆ పెద్ద మనిషి మీకు మంచి గడియలు ఉన్నాయి. ఆ పెద్ద మనిషి వల్ల మీకు మోసపోయేది ఏం లేదండి. ఆ పెద్ద మనిషి నీకు తప్పకుండా సహాయపడతాడు. ఆ పెద్ద మనిషి వల్ల మీకు మంచిగా ఉంది. మీ అనుకున్న పనుల్లో కానీ, మీ బరకత్తులో కానీ మీకు మంచిగా ఉంది. కానీ మీ జోలలో మీరు ఒకరికి 10 రూపాయలు సహాయపడండి, ఆ భగవంతుడు మీకు ఎక్కడైనా అన్నం పెడతాడు. కానీ మీ అదృష్టం రేకాటంలో కూడా బాగుంటుంది. కానీ మీ ఏ పని చేసినా కానీ మంచిగా